జగన్ బాబు పరిపాలనలో అన్నీ బాగానే ఉన్నాయండి. గడప కొట్టి డబ్బులు ఇచ్చేవారండి. కదలకుండా చెట్టు కాడ ఉండి కాళ్ళు లేని వాళ్ళు కూడా నడిచి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నామండి. జగన్ బాబు ఉన్నప్పుడు తెచ్చిచ్చి మాకు బియ్యం తెచ్చిచ్చేవారండి. తర్వాత ఎన్నో అమలు పెట్టాడండి. అన్నీ అమలు పరిచారండి. నీకో 15,000, నీకో 15,000, నీకో 15,000 అన్నాడండి. ఇచ్చాడా? మాట అన్నామంటే మాట మీద నిలబెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు మాకేం భయం లేదండి. మాది జగన్ మనుషులు పని మా ఇంటి ముందు లైట్ కూడా ఆర్పేశారండి. లైట్ వెళ్ళలేదండి. ఇప్పుడు సంవత్సరం ఏంటండి ఎవరైనా అడుగుతున్నాం అనుకోండి నవ్వుతున్నారండి. ఎందుకంటే మేము జగన్ పరిపాలన మనుషులమేనండి. అంతేచేత మరీ 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 జగన్ బాబు రావాలండి. ఈయన పరిపాలన అసలు బాగోలేదండి. పిల్లలకు డబ్బులు ఇచ్చేవారండి. అలాగా కొంచెం అమ్మఒడి డబ్బులు ఇచ్చేవారండి. 18,000 ఇచ్చేవారండి. రుణమాఫీలు వేసేవారండి. వాటి వల్ల కొంత ఊపిరి పీల్చుకుని మాలాంటి పేదోళ్ళమి ఊపిరి అమ్మయ్యా అని మేము ఓ పద్ధతిలో బతికిపోయామండి. ఇవాళ ఏమీ కూడా లేవండి. ఇప్పుడు సంవత్సరం అయిందో ఎన్నాళ్ళు అయిందండి. చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు సోమకోట వెళ్ళాలండి, ఆటో ఎక్కాలండి. అటు ఒక 30, ఇటు 30 అండి. ఆడు ఉత్తినిచ్చిన ఉత్తినిచ్చిన ఏమన్నా ఏదండి ఉత్తినిచ్చినాయండి. అటు ఇటు కలిపి 60 రూపాయలు అవుతుందండి. లైన్లో నించోవాలండి. మళ్ళీ ఒకవేళ ఆ డీలర్ గారు మాకు ఖాళీ లేదు అని టైం అయిపోయిందని పోతే మళ్ళీ మేము వెనక్కి రావాలండి. 60 మళ్ళీ ఇంకొక 60 పెట్టుకుని వెళ్ళాలండి. మరి అన్ని ఇబ్బంది కదండి. ఇవన్నీ మాకు పేదోళ్ళకి అన్యాయం కదండి. అన్ని అన్యాయాలు జరుగుతాయండి చంద్రబాబు పరిపాలన అయితేని. మాకేమీ బాగాలేదండి. మా మహిళలకి మాకు రుణమాఫీలు వేసేవారండి. పిల్లలు ఉన్నవాళ్ళు ఏదో మంచి చెడ్డని చూసుకుని ఒక ఏదో ఇది చేసుకునే వాళ్ళు అండి. మాకు పర్లేదు. మా జగన్ ఉన్నాడు, మాకు పరిపాలన బాగుందని మేము ఊపిరి పీల్చుకున్నామండి. ఇప్పుడు ఈయనేం చేశాడండి? ఇప్పుడు గట్టిగా మాట్లాడారంటే ఊరుకో. అసలు ఆ పవన్ కళ్యాణ్ అన్న ఈ సినిమాలు తీసుకోక ఇదేం పని అండి? సినిమాలు తీసుకుంటే వాళ్ళు డబ్బులు వస్తాయండి. ఈ కురకొంకలు అందరూ సినిమాలో యాక్షన్ చేస్తుంటే ఆ యాక్షన్ చూశారు కానీ పరిపాలన ఎలాగుంటుందని చూసారండి? చూసారండి? కేవలం మన ఏళ్ళు ఇచ్చుకుని మనమే కంట్లో పడుచుకున్నామండి. నరులకి న్యాయం లేదండి. మరి అందరు వేశాను నేను. జగన్ బాబు ఓడిపోయాక 30 ఊళ్ళో లేదండి పెళ్ళిళ్ళకి. ఆ 30 ఊళ్ళోనే అడిగానండి. అదే మన జగన్ ఎందుకు ఓడిపోయారంటే అందరూ వేసామని ఏడ్చారండి. మరి కుట్ర ఎలా జరిగిందో తెలియదండి. చాలా ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది అండి మాకు. ఇగో జగన్ బాబు పరిపాలనలో ఈ డైనీస్ కాలం తీనాకి వారానికి ఒకసారి వచ్చి తీసుకోరండి. ఇప్పుడే వాళ్ళు రావట్లేదండి. వచ్చాక ఎమ్మెల్యే తీర్థం ఆగానని ఎవరండి జగన్ పరిపాలన కంటే గట్టిగా మాట్లాడేవాళ్ళం అండి. మాట్లాడితే చేసేవారండి. చేసేవారు. ఇప్పుడు ఎవరు అల్లిపోతలేదు. పోలీసు వాళ్ళు అల్లిపోతలేదు, పెద్దలు అల్లిపోతలేదు, ఎవరు అల్లిపోతలేదండి. ఇంతేనండి. నా పేరు సోమలమ్మ అండి. ఇవి కోదండరాంపురమేనండి. ఎవరు అల్లిపోతలేదు. మేము జగన్ మనిషిని మరి మా లైట్ ఎవరు వేయలేదండి.